హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ విద్యా సిద్ధు వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో మేము గుత్తి వంకాయ కర్రీ చేసుకుంటున్నామండి. ఈ గుత్తి వంకాయ కర్రీ చాలా సింపుల్గా ఎలా చేసుకుంటామో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ గుత్తి వంకాయలతో పాటు 4 దొండకాయలు కూడా యాడ్ చేశాను. ఇవి మా చెట్టుకు కాసిన దొండకాయలండి. ఇవి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొన్ని పల్లీలు వేసుకొని దూరగా వేయించుకోవాలండి. ఈ వేయించుకున్నటువంటి పల్లీలను మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇది మిక్సీ జార్లోకి మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు కూడా వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. మనం చేసుకున్నటువంటి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని వంకాయల్ని కట్ చేసుకొని ఒక బౌల్లో కొంచెం వాటర్, సాల్ట్ వేసుకొని కట్ చేసుకున్నటువంటి వంకాయల్ని ఈ బౌల్లో వేసుకోవాలండి. తర్వాత ఈ పేస్ట్ని తీసుకొని ఈ వంకాయల్లోనో దొండకాయల్లోనో స్టఫ్ చేసుకోవాలండి. మనం తర్వాత ఈ స్టఫింగ్ అంతా మనం పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ వంకాయల్ని, దొండకాయల్ని అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. మొత్తం బాగా కలుపుకోవాలండి. అటు ఇటు ఎక్కువగా కలిపితే అవి విడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక 10 మినిట్స్ కలుపుకున్నాక రిమైనింగ్ పేస్ట్ కూడా అందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి బాగా. ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. తర్వాత 5 మినిట్స్కి ఒకసారి ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి. మధ్యలో అడుగంటితే లైట్గా వాటర్ చల్లుకోవచ్చు. అదే మనం నాన్ స్టిక్ కళాయిలో చేసుకుంటే అడుగంటదండి. ఇది ఇత్తడి కళాయి కాబట్టి అడుగంటుతూ ఉంటుంది. తర్వాత ఒక 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే వంకాయ కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇందులో నేను ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా యూజ్ చేయలేదండి. ఓన్లీ గరం మసాలా, అల్లం పేస్టు, కారం, ఉప్పు, సాల్ట్తోనే ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేశానండి. లాస్ట్లో గార్నిషింగ్ కోసం కొత్తిమీర చల్లుకున్నాను. మనకి ఎంతో ఇష్టమైన వంకాయ కూర అనేది రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.